అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్లో నిన్నటి రోజున కేబినెట్ మీటింగ్ అయితే జరిగింది. ఇక ఈ కేబినెట్ మీటింగ్లో మనకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టాలని, అంతేకాకుండా మనకు సూపర్ 6 పథకాల గురించి, అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించి, అలాగే ఇసుక విధానంలో మార్పులకు సంబంధించి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. ఇక వీటితో పాటు రైతుల ఖాతాల్లోకి, అంటే రైతులకు ఏదైతే ఏడాదికి 20,000 రూపాయలు ఇస్తామన్నారో ఆ పథకానికి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఇక రైతులకు సంబంధించి మనకు ఈ 4 పత్రాలు, అంటే ఈ 3 పత్రాలు ఉంటేనే తప్పకుండా మీకు అందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మీకు ఒక్కొక్క రైతు ఖాతాకు కూడా మనకు మొదటి విడతగా 9,000 రూపాయలు అయితే జమ చేయబోతున్నారండి. ఇక ఈ అన్నదాత సుఖీభవ పథకాన్ని ఎప్పుడు విడుదల చేస్తున్నారు, ఏ పత్రాలు కలిగి ఉండాలి, రైతులు ఏం చేస్తే ఈ డబ్బులు జమ అవుతుందనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి. చాలా మంది లాస్ట్ వరకు చూడట్లేదు. లాస్ట్ వరకు చూడకపోతే మీకు విషయం అనేది అర్థం కాదు. దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక లాస్ట్ వరకు చూడటమే కాకుండా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంది, మీరు స్క్రీన్ పైన చూపిస్తున్నా కదా లైక్ బటన్, వీడియో కిందనే ఉంది. లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారం అనేది మీకు తెలుస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఉదయం 11 గంటల నుంచి కూడా కేబినెట్ మీటింగ్ అనేది చేశారనమాట. సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఈ కేబినెట్ మీటింగ్ అనేది జరిగింది. ఇక ఈ కేబినెట్ మీటింగ్ లో మనకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. ఇక ఈ నెల 22వ తారీఖు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో మనకి ఏదైతే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టి ఏదైతే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు ప్రకటించారో ఆ సూపర్ 6 పథకాలను అమలు చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారనమాట. ఇక ఈ పథకాలకు ఎంత డబ్బులు అవసరం అవుతుంది, మనకు ఎంత డబ్బులు అనేది విడుదల చేయాల్సిందనే వివరాలన్నీ కూడా మనకు ఈ నెల 22 నుంచి కూడా వెల్లడించడం జరుగుతుంది. అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదం తెలిపి మనకు డబ్బులు అనేది విడుదల చేస్తారనమాట. ఇందులో అతి ముఖ్యమైనటువంటి పథకము రైతన్నలను ఆదుకునేటువంటి పథకము, ప్రభుత్వం నుంచి రైతులకు ఏదో కొద్ది గొప్ప సహాయం అందించేటువంటి పథకం. మనకు రైతులకు సంబంధించి చూసుకుంటే గతంలో మనకు గత ప్రభుత్వం రైతు భరోసా, పిఎం కిసాన్ పథకాల ద్వారా 13,500 రూపాయలు అయితే ఇచ్చేదనమాట. ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతుల కష్టాలను అర్థం చేసుకుని రైతులకు ఎంత చేసినా తక్కువే అనే ఉద్దేశంతో రైతులందరికీ కూడా మనకు అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ పథకాల ద్వారా గతంలో ఇస్తున్నటువంటి 13,500 రూపాయలకు మరొక 6,500 రూపాయలు అనేది జమ చేసి వారికి 20,000 రూపాయలు ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇక 20,000 రూపాయలకు సంబంధించి విధి విధానాలు అయితే ఖరారయ్యాయండి. ఇక ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ కింద మొదటి విడత 7,000 రూపాయలు, పిఎం కిసాన్ కింద 17 విడత 2,000 రూపాయలు అయితే జమ చేయబోతున్నారు. ఇక ఈ 3 పనులు చేసిన వారికి మాత్రమే ఈ డబ్బులు అయితే జమ చేస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కీలక ప్రకటన చేశారండి. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు గతంలో ఎవరైతే రైతు భరోసా, పిఎం కిసాన్ డబ్బులు పొందుతూ ఉన్నారో వారందరూ కూడా మనకు ఇప్పటికే మనకు ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ కానీ చేసుకోవడం జరిగింది. ఇక కొత్తగా ఎవరైతే మనకు అంటే గతంలో కానీ గత గవర్నమెంట్ ఎన్నికలు వచ్చే ముందు కానీ తర్వాత ఎన్నికల తర్వాత కానీ ఎవరైనా సరే పిఎం కిసాన్కి కానీ మనకి అన్నదాత సుఖీభవ పథకానికి కానీ దరఖాస్తు చేసుకుని ఉంటే తప్పకుండా మీరందరూ కూడా ఈ ఎన్పిసిఐ లింకు, ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా చాలా మంది రైతులైతే మనకు ఎలిజిబుల్ కావడం జరిగింది, అంటే అర్హత సాధించడం జరిగింది ఈ యొక్క రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ పథకానికి సంబంధించి. ఇక అన్నదాత, పిఎం కిసాన్ పథకాల డబ్బులు మీకు జమ కావాలంటే ప్రతి రైతు కూడా ఖచ్చితంగా 3 పత్రాలు అనేది కలిగి ఉండాలి. ఇందులో ముఖ్యంగా పట్టాదారు పాస్ పుస్తకము, అంతేకాకుండా రైతు యొక్క ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, ఈ 3 పత్రాలు అనేది మీరు తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఈ 3 పత్రాలతో పాటు ఎన్పిసిఐ లింకు అలాగే ఈకేవైసీ కూడా మీరు తప్పనిసరిగా పూర్తి చేసుకుని ఉండాలన్నమాట. ఇలా చేసుకున్నటువంటి వారికి మాత్రమే పైసలైతే డబ్బులైతే జమ అవుతాయన్నమాట. ఇందులో ముఖ్యంగా మనకు నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఈ నెల 22 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అని,
ఇక దీంట్లో మనకు ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి నిధులను కేటాయించబోతున్నారు. ఈ నిధులు కేటాయించిన తర్వాత ఈ నెల చివరి వారము లేదా వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మొదటి విడత 7,000 రూపాయలు, పీఎం కిసాన్ ద్వారా 2,000, 17వ విడత మొత్తం కలుపుకుంటే 9,000 రూపాయలనైతే రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతుందన్నమాట మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక కొత్త వారు కూడా అప్లై చేసుకోవడానికి నెల చివరి వారం నుంచి కూడా అవకాశం అయితే కల్పిస్తుంది. ఇక అప్లై చేసుకున్న తర్వాత ప్రతి రైతుకు కూడా ఈ డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. ఇక దీంతో పాటు రైతులందరికీ కూడా మరికొన్ని పథకాలను కూడా తీసుకురాబోతోంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాకుండా మనకు ఏదైతే ఈ అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలు ఇస్తామన్నారో అది ఒకేసారి కాకుండా విడతల వారీగానే డబ్బులు అయితే వేస్తారండి. మొదటి విడత డబ్బులు అయితే వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా రైతులకు జమ అవుతాయి. తర్వాత రెండో విడత ఇలా ఇప్పటికి మన ఖరీఫ్ సీజన్ అనేది మొదలైంది కాబట్టి రైతులందరూ కూడా ఈ పంటలు వేసుకోవడానికి ఎదురు చూస్తున్నారు కాబట్టి రైతులకు ఈ పెట్టుబడి సాయాన్ని తక్షణమే అందించాలని కూడా నిర్ణయం అయితే తీసుకుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. అలాగే ఇంకా ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోకుండా ఉంటే ప్రస్తుతానికి పీఎం కిసాన్ పథకానికి మాత్రం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక అన్నదాత సుఖీభావ పథకానికి కూడా ఈ నెల అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే కూడా రైతులందరూ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. తర్వాత నుంచి కూడా రైతులందరూ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి కూడా మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక వీటితో పాటు మనకు ఏదైతే మనకు నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే మనకు ప్రతి ఒక్కరు భూమిని కూడా ప్రభుత్వ భూమిగా మార్చాలని, అంటే ప్రభుత్వం దగ్గర ఈ పట్టా కాగితాలు ఉంచాలని కూడా మనకు అప్పట్లో రావడం జరిగింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తూ కూడా మనకు తొలి సంతకం చేసినటువంటి మన సీఎం గారు ఇప్పుడు నిన్నటి రోజునైతే ఆమోదించడం జరిగింది. ఇక అసెంబ్లీ సమావేశంలో పూర్తి ఆమోదం తెలిపి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయితే రద్దు చేస్తారు. అలాగే ఇసుక విధానంలో కూడా మరొక మార్పులు అయితే తీసుకురాబోతున్నారు. ఇప్పటికే ఇసుక పాలసీని ప్రకటించినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దాంట్లో కొన్ని స్వల్ప మార్పులు అనేది చేసి సరికొత్త ఇసుక పాలసీని కూడా తీసుకురాబోతున్నారు. ఇక అలాగే సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా మనకు కీలక నిర్ణయాలు తీసుకుని వారందరికీ కూడా తప్పకుండా ఈ సూపర్ 6 పథకాల ద్వారా ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ నెరవేర్చడానికి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ముందడుగు అయితే వేయబోతున్నారండి. ఇక ఆయన ఇప్పుడైతే ప్రస్తుతానికి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆయన కేంద్రాన్ని నిధుల కోసం అయితే వెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి వచ్చిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు మొదలవుతాయి. ఇక దాని తర్వాత నుంచి కూడా రైతులకు అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ కింద మొదటి విడత 9,000 రూపాయలనైతే విడుదల చేయడం జరుగుతుంది. ఇది ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి వచ్చినటువంటి అప్డేటు. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది. చాలా మంది లైక్ చేయట్లేదండి, వీడియో చూస్తున్నారు కానీ ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ కోసం అయితే నేను ఎదురు చూస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. లైక్ చేయడమే కాకుండా వీడియోని షేర్ చేస్తే మీతో పాటు మరికొంతమంది ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం కూడా మర్చిపోవద్దు.